అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఈ వీడియోలో నా బ్రాస్ కలెక్షన్‌ని చూపించబోతున్నాను. త్వరలో అక్షయ తృతీయ వస్తుంది. అలాగే హనుమాన్ జన్మోత్సవ్ ఇంకా చాలా పండుగలు రాబోతున్నాయి కదా! వాటన్నిటికి కూడా నేను ఎప్పటినుంచో సేవ్ చేసుకున్న మనీ అంతా యూజ్ చేసి ఇలా పూజా సామాగ్రిలు అయితే తీసుకున్నాను. ఆ కలెక్షన్ ఎక్కడ తీసుకున్నాను అనేది వాళ్ళ స్టోర్ నంబర్ నేను పైన ఇస్తాను. మీరు కావాలంటే వాళ్ళకి వాట్సాప్ చేయొచ్చు. లేదంటే ఆర్కే పూజ స్టోర్ అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ పేజ్ కూడా ఉంది. అక్కడ కూడా మీరు కలెక్షన్ అదంతా చూసి వాళ్ళకి డీఎం చేయొచ్చు. ఫస్ట్ నాకు అన్నిటికంటే ఈ చిన్న లోటస్ దీపం చాలా నచ్చింది. ఫ్లవర్ షేప్‌లో వచ్చి చాలా అందంగా ఉన్నాయన్నమాట. అమ్మవారి ముందు గానీ, లేదా మనం ఏం పూజ చేసినా విగ్రహం ముందు ఈ దీపాలు పెడితే చాలా లుక్ వస్తుంది. తర్వాత ఈ చిన్న పీట తీసుకున్నాను. మన దగ్గర దేవుడి విగ్రహాలు కనుక్కుంటే మనం కింద పెట్టకూడదు కదా! కాబట్టి పీట ఉంటుంది. మనం జనరల్‌గా పీట వేస్తాము. కానీ ఇలా ఈ చిన్న పీట అయితే తీసుకున్నాను. దీని మీద విగ్రహం పెడితే కంప్లీట్‌గా అనిపిస్తుందనమాట చూడటానికి. ఇలా నేను ఈ లలిత అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసుకున్నాను. లాస్ట్ టైం నేను చైత్ర పౌర్ణమి రోజున లలితాదేవి పూజ చేశాను. అప్పుడు కూడా ఈ విగ్రహం అలాగే ఆ పీటను కూడా పూజలో యూజ్ చేశాను. మీరు వెళ్ళి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. చూడడానికి చాలా బాగుందనమాట. నా దగ్గర ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు. కాబట్టి ఈ విగ్రహం తీసుకొని పీట మీద పెట్టి నేను పూజ చేసుకున్నాను. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇలా అమ్మవారి విగ్రహం ఏ అమ్మవారిదైనా లేదా మీ దగ్గర వెంకటేశ్వర స్వామి కానీ ఇంకే విగ్రహం ఉన్నా సరే ఇలా పీట మీద పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. అలాగే తర్వాత ఈ లోటస్ షేప్లో ఉన్నది కుందు లాంటిది తీసుకున్నాను. ఇది కూడా సేమ్ మనం స్టాండ్లని యూస్ చేసుకోవచ్చు. అంటే దీని మీద విగ్రహం ఏమైనా పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. నాకు దీని షేప్ చాలా నచ్చింది. ఇలా 3 లేయర్స్‌లో ఫ్లవర్‌లో వచ్చిందనమాట. టాప్ నుంచి చూస్తే చాలా బాగుంది. మనం లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుంటే గనక చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర ప్రెజెంట్ లక్ష్మీదేవి విగ్రహం ఏం లేదు. ఏ విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ అభిషేకాలకు కూడా యూజ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. 2 ఇన్ 1 లాగా. అంటే ఇది విగ్రహం అయితే పెద్ద సైజ్ అయిపోయింది కానీ దీనికంటే చిన్న విగ్రహం ఉంటే గనక మనం ఈ లోటస్ కుందు లాంటి దాంట్లో మనం అభిషేకం కూడా చేయొచ్చు. నెక్స్ట్ నేను ఈ చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న వాటన్నిటిలోకి అంటే విగ్రహాలన్నిటిలోకి చాలా లైట్ వెయిట్ అనమాట. అలాగే చిన్నది కూడా ఇదే. ఆల్మోస్ట్ దీని సైజే కృష్ణుడి విగ్రహం ఒకటి తీసుకున్నాను. ఈ 2 అన్నిటికంటే చిన్నవి. ఇదేమొచ్చి చాలా లైట్ వెయిట్ ఉందనమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే. నార్మల్‌గా మనం సప్త శనివారాలు అవి చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందని నేను ఈ విగ్రహాన్ని తీసుకున్నాను. తర్వాత ఇందాక నేను స్టార్టింగ్‌లో చూపించిన లోటస్ దీపాలు ఎలా ఉన్నాయో సేమ్ అదే షేప్‌లో ఉన్నాయి. కానీ కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. పైన ఆ డిజైన్ నెక్స్ట్ కింద కూడా వీటికి చిన్న స్టాండ్‌లా వచ్చింది. పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉందన్నమాట. నాకు జనరల్‌గా దీపం డిఫరెంట్ కలెక్షన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇవే కాదు ఇంకా నేను చాలా తీసుకున్నాను. నాకైతే ఇవి చాలా చాలా నచ్చాయి. లోటస్ జనరల్‌గా నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే లోటస్ మోడల్‌లో ఇన్ని కలెక్షన్స్ తీసుకున్నాను. బ్రాస్ కాస్ట్ అయితే చాలా ఎక్కువైపోయింది. వీళ్ళ దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ చాలా రీజనబుల్ రేట్స్‌కి ఉంటున్నాయి. వేరే స్టోర్స్‌లో కూడా నేను ట్రై చేశాను. కానీ చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారనమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం రీజనబుల్‌గానే ఉంది. ఇదొచ్చేసి శంకు చక్రం అలాగే నామాలు ఉన్న దీపం అనమాట. దీన్ని కూడా నేను దీపంలానే కాదు ఒక స్టాండ్‌లో కూడా యూజ్ చేస్తున్నాను. నేను ఇందాక చూపించిన చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా! దాన్ని లోపల పెట్టి మనం అభిషేకం గానీ, లేదా పూజలు ఏమైనా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. నేను దీన్ని అలా యూజ్ చేయాలని చెప్పి తీసుకున్నాను. 2 ఇన్ 1లా బావుంటుంది అని. చూడ్డానికి కూడా చాలా బావుంది. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉందనమాట దీపము. కింద 3 స్టాండ్స్‌లో వచ్చింది. హైట్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. ఇవి చిలకల్లా వచ్చి కింద దీపం వచ్చింది. 5 ఒత్తులు ఒకేసారి పెట్టుకోవచ్చు. ఇది 2 ఒకే సెట్ అనమాట. 2 కలిపి ఒక సెట్ ఇది. ఇవి హ్యాంగింగ్ దీపాలు. అంటే ఈ చిలక్కి ఒక చైన్‌లో వచ్చి చివర్లో ఒక హుక్ వస్తుంది. ఇవి మనం హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. ఇందులోనే ఇంకా వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇది కొంచెం షార్ట్ వెరైటీ బావుంది. నాకు చాలా నచ్చిందిది. వెయిట్ కొంచెం ఎక్కువున్నాయి కాబట్టి మనం తగిలిచ్చేటప్పుడు కొంచెం ప్రాపర్‌గా అంటే బాగా బరువు కాసే వాటికి బేసికల్‌గా మన విండో రాడ్స్ అవన్నీ ఉంటాయి కదా! వాటికి తగిలిస్తే కొంచెం గట్టిగా ఉంటాయి. లేదంటే పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఇది కొంచెం వెయిట్ ఎక్కువుంది కాబట్టి.
ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్‌లు కూడా చిలక అలానే ఉంది. అంటే ప్లెయిన్‌గా అలా ఏం లేదు. హుక్ సైజు కొంచెం చిన్నగా ఉంది. అంటే నేను ఇంకొకటి తీసుకున్నాను. సేమ్ ఇదే హ్యాంగింగ్ టైప్‌లోని. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నగుందనమాట. ఇవొచ్చి తులసి కోట దీపాలు. ఇవి కూడా 2 ఉంటాయి. ఇంకొకటి ప్రెజెంట్ కనిపించట్లేదు. దీని మీద త్రిశూలం, శ్రీ అని, ఓం అని ఇలా సింబల్స్ ఉన్నాయన్నమాట 4 వైపులా. ఇవి తులసి కోట ముందు దీపాలు పెట్టుకోవడానికి బావుంటుంది. నెక్స్ట్ నేను ఈ కృష్ణుడి విగ్రహం తీసుకున్నాను. ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా ఉంది. అండ్ వెనక ఆవు ఉందనమాట. నాకు ఇది చూడడానికి చాలా నచ్చింది. నేను తీసుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత హైట్ ఉందో సేమ్ అంతే హైట్ ఉంది ఇది కూడా. కాకపోతే వెయిట్ దానితో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ ఉంది. ఈ విగ్రహాలు ఏంటంటే జస్ట్ పూజ కోసం వాడాలని ఏం లేదు. మనం షో పీసెస్‌లో కూడా పెట్టుకోవచ్చు. సైజ్ చిన్నగా ఉన్నా సరే మన దగ్గర చిన్న చిన్న కబోర్డ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అక్కడ వీటిని షో పీసెస్‌లో పెట్టుకుంటే చాలా చాలా లుక్ వస్తున్నాయి. నెక్స్ట్ నేను ఈ శంకుచక్ర దీపాలు హ్యాంగింగ్ టైప్‌లో తీసుకున్నాను. ఇవి నేను ఇందాక చూపించిన చిలక కంటే కొంచెం వెయిట్ ఎక్కువ. అలాగే చైన్ కూడా లెంత్ చాలా ఎక్కువ అనమాట. శంకు, చక్రం వస్తాయి. ఇందుకి ఒకటే ఒత్తు వేసుకోవడానికి ఇలా పాయింటెడ్‌గా ఉంది. హుక్ సైజు అలాగే చైన్ సైజ్ కూడా వాటితో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉంది. ఈ ఆర్‌కే పూజా స్టోర్ వాళ్ళవి ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్ స్టోర్ కూడా ఉంది. ఆఫ్‌లైన్‌లో ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట. అక్కడికి వెళ్ళి కూడా మనం తీసుకోవచ్చు. నేనైతే అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. అంటే కలెక్షన్ అంతా మనకు చూడ్డానికి ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ ఈ చిన్న హనుమంతుడి విగ్రహం తీసుకున్నాను. నాకు ఎప్పటినుంచో హనుమంతుడి విగ్రహం ఒకటి తీసుకోవాలని అనుకున్నాననమాట. నించునే విగ్రహం ఉంటే చాలా మంచిదని చెప్పేసి అన్నారు. లేకపోతే అక్కడ కూర్చునేవి కూడా ఉన్నాయి. నాకు బా నచ్చింది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి శివలింగం తీసుకున్నాను. శివలింగం అనుకున్నామనమాట తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పి. ఎందుకంటే సోమవారాలు అభిషేకం చేయడానికి కానీ, లేదా శివరాత్రి వచ్చినప్పుడు కొంచెం మాకు ముఖ్యమైన పండగ శివరాత్రి. కాబట్టి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి శివలింగం అయితే తెచ్చుకున్నాం. అలాగే అభిషేకం చేయడానికి ఒక చిన్న స్టాండ్ లాగా ఉంది. అది కూడా తీసుకున్నాము. దీనిలో పెట్టుకొని అభిషేకం చేసుకుంటే కింద స్పిల్ అవ్వకుండా ఉంటుంది. అలాగే సైజ్ కూడా దానికి తగ్గట్టుగా ఉంది. ఇంకా వీళ్ళ దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఈ ప్లేట్స్ కూడా దీనికంటే చాలా చిన్న సైజ్ కూడా ఉంది. దీనికంటే పెద్ద సైజ్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా కింద 3 స్టాండ్స్‌లో వచ్చి చాలా బావుంది. తర్వాత అన్నపూర్ణాదేవి విగ్రహం ఒకటి తీసుకున్నాను. అంటే ఇది కిచెన్‌లో పెట్టుకుంటే చాలా మంచిది. మనకి ఫుడ్‌కి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పేసి అంటారనమాట. దానికి కూడా ఒక పూజా విధానం ఉంది. అది నేను తొందరలోనే చేస్తాను. నాకిది కూడా చాలా బా నచ్చింది విగ్రహం. ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ చాలా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. నాకు బా నచ్చింది. మీకు కూడా కావాలంటే వాళ్ళ నంబర్‌కి వాట్సాప్ చేయండి స్క్రీన్‌షాట్ తీసి. నెక్స్ట్ ఈ శంకుచక్ర దీపాలు ఇందాక నేను చూపించినవి ఏంటంటే హ్యాంగింగ్ టైపు. ఇది వచ్చేసి ఇలా మనం నార్మల్ దీపాలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. కానీ శంకు చక్రం అటాచ్ అయ్యి ఉన్నాయన్నమాట వాటికి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ నార్మల్ మిగతా దీపాలు లోటస్ దీపాలతో కంపేర్ చేస్తే వెయిట్ చాలా తక్కువ ఉంది. సో ఇదొచ్చేసి కంప్లీట్ కలెక్షన్. మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్‌గా కావాలనుకుంటే వాళ్ళ పేజ్‌ని విజిట్ చేసి అక్కడ చూడండి. చాలా ఎండలుగా ఉన్నాయి. హైడ్రేటెడ్‌గా ఉండండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.